అందరికీ తెలుసు జంక్ ఫుడ్స్ తినొద్దని, ఫాస్ట్ ఫుడ్ తినొద్దని తినేస్తా ఉన్నాం. అది కల్చర్ అయింది. వెస్టర్న్ కల్చర్ అయిపోయింది. వెస్టర్న్ వాళ్ళు కిచెన్‌కి ఎప్పుడో విడాకులు ఇచ్చేశారు. మన పూర్వీకులు మీ ఆరోగ్యం మీ చేతుల్లో, వంటింట్లే వైద్యశాలని మనవాళ్ళు చెప్తా ఉన్నారు. సో, ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది వీటిని చేసుకొని. సిరిధాన్యాల వైపు, చిరుధాన్యాల వైపు, సిరిధాన్యాల వైపు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల వైపు వెళ్ళాలి. పండ్లు, ఫలాల వైపు వెళ్ళాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. 1950లో మైక్రోబయాలజిస్ట్ మైకెల్ జికాబాన్సన్ జంక్ ఫుడ్ అనేదాన్ని పేరు పెట్టాడు. జంక్ అంటే చెత్త అనేది, ఫుడ్స్ అంటే ఆహారం, చెత్త ఆహారం అని ఆయనే పెట్టాడు. దాన్ని వీళ్ళందరూ పిలుస్తున్నారంటే పేరులోనే జంక్ ఫుడ్ అనేది ఉన్నది. మరి వీళ్ళు ఎందుకు తింటారో అర్థం కాదు. చిన్న పెద్ద తేడా లేదు, ధనిక పేద తేడా లేదు. సో అందరూ తింటా ఉన్నారు. సో రోగాలు గిఫ్ట్గా వస్తున్నాయి దానివల్ల వీళ్ళకి. సో ఈ జంక్ ఫుడ్స్కి, ఫాస్ట్ ఫుడ్కి, ప్రాసెస్ ఫుడ్స్కి, ఈ అన్ని రకాల ఫుడ్స్కి సమాధి కట్టి దినాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో పొగాకు అది పొగ తాగటం వల్ల కానీ, అంబర గుట్కా కనీల ద్వారా, పాన్ ద్వారా తినటం వల్ల కానీ 8 మిలియన్ల సంవత్సరానికి చనిపోతూ ఉన్నారు. మరి అది ఇలా 80 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. 8 మిలియన్లు అంటే మిలియన్ అంటే 10 లక్షలు కాబట్టి 80 లక్షల మంది పొగాకు ఉత్పత్తులు తినటం వల్ల చనిపోతూ ఉన్నారు. మరి జంక్ ఫుడ్స్ వల్ల 11 మిలియన్ల మంది అంటే 1,10,00,000 మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో ఇది ఇయర్కి సంబంధించినటువంటి పరిస్థితి. ఈ 70 ఏళ్ళు దాటిన వాళ్ళలో జంక్ ఫుడ్స్ అదే పనిగా తినటం వల్ల 22% మరణాలు సంభవిస్తున్నాయి. ఇదే కారణం అని చెప్పేసి నోటి రుచులకు సంబంధించి ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇందులో ఫాస్ట్ ఫుడ్ 1, జంక్ ఫుడ్ 2, ప్రాసెస్డ్ ఫుడ్ 3, బేకరీ ఫుడ్ 4, ఫ్రోజన్ ఫుడ్ 5. ఈ 5 రకాల ఫుడ్స్తో పాటు మానవుని ఆరోగ్యానికి నష్టం చేసే వాటి పట్ల దూరంగా ఉండాలి. సో కూరగాయలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, వెజిటేరియన్ ఫుడ్స్ తిని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్స్, ఈ ఫుడ్స్ తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. బాగా స్థూలకాయం కావటం, బాగా బరువు పెరగటం, బీపీలు, షుగర్లు, జీవనశైలి వ్యాధులు వస్తూ ఉన్నాయి. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు పెరుగుతూ ఉంది. గుండె సంబంధిత వ్యాధులు వస్తూ ఉన్నాయి. స్కిన్ సంబంధిత చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా జీర్ణ సమస్యలు, అరుగుదలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. సో అలసట, నీరసం, సోమరితనం పెరుగుతూ ఉంది. మానసిక రుగ్మతలు పెరుగుతూ ఉన్నాయి. దంత సమస్యలు వస్తూ ఉన్నాయి. క్యాన్సర్ కూడా దారితీస్తుంది. కాలేయ వ్యాధులకు సంబంధించి, లివర్ వ్యాధులకు సంబంధించి వస్తున్నాయి. ఇట్లా నైరేషియంలోకి నెట్టివేయబడతా ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో 1996లో కొన్ని వందల ఒక 500 కంపెనీలు ఈ ప్రాసెస్ చేస్తూ ఉండేది. పిజ్జాలు, బ్రెడ్, వైట్ బ్రెడ్, ఫ్రైకి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్, కుకీసు, పొటాటో చిప్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో వీటన్నిటి వల్ల ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఒక సమాచారం ఉన్నది, జంక్ ఫుడ్స్ సంబంధించి 10% రెగ్యులర్గా తింటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక పిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ ఫుడ్స్ వల్ల సిక్ అవుతున్నటువంటి రేషియోస్ని మీ దృష్టి తీసుకొస్తే 100కి 93% మంది పిల్లలు వారానికి 2 సార్లు జంక్ ఫుడ్స్ తింటున్నారు అనేది రిపోర్ట్. ఇక 56% మంది పిల్లలు ఐస్ క్రీమ్, చాక్లెట్స్ తింటున్నారు అనేది, 100కి 56% మంది పిల్లలు. 100కి 40% మంది పిల్లలు లంచ్ బ్రేక్లో ఈ ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ తెచ్చుకొని తింటున్నారు. సో ఇది పిల్లలకి ఈనాటి బాలలే రేపటి భారత పౌరులు అంటారు కదా. ఈ ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ప్రాసెస్డ్ ఫుడ్లు, బేకరీ ఫుడ్స్, ఈ రకాల ఆరోగ్యాన్ని తెచ్చేటువంటి ఫుడ్స్ చేయటం వల్ల వాళ్ళు చిన్న వయసులోనే రోగాల బారిన పడితే దేశ ఉత్పత్తి రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో ఏ పని చేసినా కూడా వాళ్ళు జబ్బులు హాస్పిటల్ చుట్టూ సగం టైం తిరగడం సరిపోద్ది, ట్యాబ్లెట్లు వేసుకుని సగం టైం, మరి వాడు పని ఎప్పుడు చేయాలి, ఈ దేశాన్ని అభివృద్ధి ఎప్పుడు చేయాలి. అందుకోసం పేరెంట్స్ 120 సంవత్సరాలు తినేది 40 సంవత్సరాలు పెట్టేస్తున్నారు. ఆకలి కూడా వాళ్ళకి తెలియనేయండి. మేకలు తిన్నట్టుగా ఒకటే తిండి, ఏడు పులిమేరలు తిరిగి తిన్నా కూడా వీళ్ళకి అంత వెళ్తుండదట. పోరగాళ్ళని తిండి కోసమే కన్నట్టుగా ఉన్నారు వీళ్ళు. సో మన ఆహారమే మనకు ఆరోగ్యం. పౌష్టికారం తీసుకోవాలి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ఇది మనం చెప్పేటువంటి పౌష్టికారం తీసుకోవాలి, పోషకులున్న ఆహారం తీసుకోవాలి. చిరుధాన్యాల ఆహారం, వరి, గోధుమతోనే రోగాల బారిన పడుతున్నారు కాబట్టి చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల వైపు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. మాంసపు ఉత్పత్తులకు సంబంధించిన నాన్ వెజ్ మీ ఇష్టం.
అంటే ఉపాధి రంగానికి సంబంధించి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి సో చేపల పరిశ్రమ, పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి ఇటువైపు వెళ్ళే కార్యక్రమం అవి లిమిటెడ్ తీసుకోవటం ఆరోగ్యరీత్యా మంచిదే. సో సైంటిఫిక్‌గా మెడికల్ సైన్స్ చెప్పిన ప్రకారం ఫాలో అవ్వండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో అయినా తెలియజేస్తూ, నేను గడ్డేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్యాలు.